స్తోత్రాలు ప్రభా. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి నీ నామంలో ఏకీభవిస్తారో నాయన, నువ్వు ఏకీభవించినప్పుడు నువ్వు దాన్ని నెరవేరుస్తానని సెలవిచ్చిన తండ్రి. ఏక హృదయం, ఏకాత్మ, ఏక మనస్సుతో మేమందరం కలిసి ప్రభా చిన్న బిడ్డ పట్ల నీ కృప, నీ కనికరము చూపి నాయన ఆ కుటుంబంలో నాయన నీ సన్నిధి, తోడు, నీ కాపుదల, భద్రత ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డకి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసాన్ని పెంచండి ప్రభా. వారి ప్రార్థనా జీవితాన్ని ఇంకను బలంగా కట్టుకున్నట్లుగా కృప చూపండి తండ్రి. నీ యందు విశ్వాసంలో ప్రభా నాయన, విశ్వాసము ప్రార్థన ఈ రెండు కంటికి కనపడనివి ప్రభా నాయన. అయినప్పటికీ కూడా ప్రభా నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగించే దేవుడవు నీ ఒక్కడివే తండ్రి. యేసయ్య నామములో, యెహోవా రఫా నాయన నీ నామంలో స్వస్థత ప్రభా నాయన. నీవు పొందిన గాయముల ద్వారా స్వస్థత నొందితిరి అని సెలవిచ్చిన తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డ పట్ల నీ కృపను చూపమని, నీ దయను కనికరం చూపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా నాయన ఇప్పుడు వాక్యం విత్తబోచుండగా ప్రభా సేవకులను నాయన నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బూరగా వాడుకొని ప్రభా మా అందరికి కావాల్సిన ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని నీ నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన సెలవిస్తా తండ్రి. నాయన నాయన మా దగ్గర ఏదున్నా కూడా నాయన నీవిచ్చిన మాట మాకెంతో ధైర్యపరుస్తుంది తండ్రి. నీ వాక్యం నాయన మమ్మల్ని బలపరుస్తుంది ప్రభా. నీ వాక్యం ద్వారా కుటుంబాన్ని బలపరచండి తండ్రి. మమ్మల్ని బలపరచండి తండ్రి. నాయన నీ యొక్క సేవకుని దీవించండి నాయన. మరి నీ యొక్క బలము, శక్తి నీ ఆత్మతో నింపండి ప్రభా. అనేక చోట్ల వెళ్తూ వస్తూ ఉంటుండగా ప్రయాణాల్లో రాకపోకలో తోడుగుండండి. ఈ జూమ్ ద్వారా మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా చేసి నీ నామాన్ని ఘనపరిచే భాగ్యం ఇచ్చినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ ఆయన విత్తబడే వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపజేయమని ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మేమందరం కూడా విని వదిలిపెట్టు వారం కాకుండా నీ చిత్తానుసారంగా ఉండే కృపను అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామానికే చెల్లిస్తూ నా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్ లో ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుని యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా ఇది సేవకులకు సంబంధించింది సంబంధించిన అంశంగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. అలాగే ఒక సేవకుడు, అతడు పిలువబడితేనే సేవకుడు అవుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అతన్ని తన పరిచర్యకి పిలిచినప్పుడు అతడు సంపూర్ణమైన సేవకు తను సమర్పించుకుంటాడన్న విషయం మనకు బాగా తెలుసు. అదే విధంగా కొందరు వారు ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ, సువార్త ప్రకటిస్తూ సాక్షులుగా ఉంటారని కూడా మనకు తెలుసు. సంపూర్ణంగా సమర్పించుకుంటేనే సేవకుడు, ఉద్యోగం వదిలిపెట్టి సేవ చేస్తేనే సేవకుడు అనేది తప్పుడు బోధ. సేవకుడు అనబడేవాడు అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో అవసరమైనప్పుడు టెంట్ మేకర్ గా, గుడారాలు కుట్టు పని చేస్తూ కూడా సేవ చేసినట్లుగా మనం చూడగలం. ఈ రోజున అనేక సంఘాల్లో రకరకాల బోధలు ఉన్నాయి. కొందరు సంపూర్ణంగా సమర్పించుకుంటేనే సేవకుడు అని చెప్పేవారు ఉన్నారు. కొందరు ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ సేవ చేసేవారు కూడా ఉన్నారు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను, కానీ మొత్తం మీద సేవకుడే. ఏది చేసినా ప్రభు దృష్టిలో నమ్మకమైన పనివాడిగా ఉండాలని మాత్రం ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. కానీ నా జీవితంలో జరిగిన అనుభవాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పలేను, కానీ దేవుని పరిచర్య చేసే ప్రతి వ్యక్తి కూడా సేవకుడే. బైబిల్ మనకి ఇస్తున్న అధికారం ఏంటంటే 1 పేతురు 2:9 ప్రకారం మనము రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలం.
మనల్ని పరిశుద్ధ గ్రంథం విశ్వాసుల్ని అనండి, సేవకులని పిలువబడే వారిని అనండి, ప్రతి క్రైస్తవుడిని కూడా రాజుగా, యాజకుడిగా మన ప్రభువే చూస్తున్నాడు. మనకు ఆ పేరు పెట్టి ఆయనే పిలుస్తున్నాడు. రోమా సంఘానికి కానీ అపోస్తలుడైన పౌలు రాస్తూ రోమా సంఘస్థులతో అంటున్నాడు, అదేవిధంగా కొరింథీ సంఘస్థులతో కూడా అంటున్నాడు, పరిశుద్ధులైన మీ అందరికీ అంటున్నాడు. పరిశుద్ధులైన వారందరికీ అంటే ప్రభువుని ఎరిగిన వారందరికీ అనే ఉద్దేశంతో ఆయన రాస్తున్నాడు. తనకి ఇంగ్లీష్ తర్జుమాలో సెయింట్స్ అనే పదాన్ని వాడాడు. కొరింథీలో ఉన్న పరిశుద్ధులు అందరూ అంటే కొరింథీలో ఉన్న సేవకులు మాత్రమే కాదు. ఈ రోజున మనం నేను సేవకుడిని సంపూర్ణంగా సమర్పించుకున్నాను, నాకు హక్కు ఉంది, అధికారం ఉంది అనుకుంటున్నాం కదా. వాళ్ళ కోసమే కాదు పౌలు గారు రోమా పత్రికలో సంబోధించిందైనా పదాన్ని వాడుతున్నాడు. మొదటి అధ్యాయం మొదటి వాక్యాలను ఉంటుంది ఆ పదం, మీరు ఎక్కడ చూసినా కూడా. ఎవరి పరిశుద్ధులంటే కొరింథీ సంఘాలు నడిపించే సేవకులే కాదు. రోమాలో గుడారాలు అంటే కుటుంబ సంఘాలు ఉండేవి. కుటుంబ సంఘాలను నడిపించే నాయకుడు మాత్రమే కాదు. ఈ రోజున మనం అనుకుంటున్నాం కదా, చర్చ్ పాస్టర్ల కోసం మాత్రమే కాదు ఆ పరిశుద్ధులు అనే పదం వాడింది. ఎవరైతే క్రీస్తు రక్తంతో కడగబడతారో వారి పరిశుద్ధులు అని బైబిల్ సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా మీరు విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు పడింది. మనము భక్తిహీనులై ఉండగానే క్రీస్తు మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకు ఆయన మరణించడం. ఎవరు నీతిమంతులు అని అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. ఎవరు దేవుని యొక్క వాక్యంలోని అంతరార్థం ఏమిటని ఆలోచిస్తే పరిశుద్ధులని పిలువబడటం వేరు, పరిశుద్ధులుగా బ్రతకటం వేరు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా పరిశుద్ధులు, యు ఆర్ ఆల్ సెయింట్స్. మీరందరూ ఏదో రకమైన సేవలో ప్రభువులో ఉన్నారు. కొందరు పాటలు పాడే సేవలో ఉన్నారు, సాక్ష్యం చెప్పే సేవలో ఉన్నారు, వాక్యం అందించే సేవలో ఉన్నారు, కొందరు సంఘాలు స్థాపించే అపోస్తలులుగా కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిచర్యలో ఉన్నా నేను దేవుని పరిచర్యలో ఉన్నాను అని ధైర్యంగా చెప్పగలిగే ఆ క్రెడెన్షియల్స్, ఆ ఆధారాలు, ఆ రుజువులు ఏమిటనేది ఈ రోజున మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఒక దైవ సేవకుడు లేదా ఒక అపోస్తలుడు లేదా రాజుగా యాజనాను అనుటకు అతన్ని ఎలా గుర్తుపట్టచ్చు, దానికి రుజువులు ఏమిటి అనే దాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్న దైవ సేవకులు ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ, సువార్త ప్రకటించే వారికి ఇది అన్వయించబడినప్పటికీ కూడా ప్రభు నన్ను పిలిచాడు, నేను పరిశుద్ధమైన పిలుపుతో వచ్చాను, కుటుంబాన్ని అంతా నేను తీసుకొని వచ్చాను, పిల్లల్ని చిన్న వయసు నుంచే తీసుకొని వచ్చి సేవలో ఎంతో కష్టపడుతున్నాను, 4-5 సంఘాలు కట్టాను, నేను అపోస్తలుణ్ణి అని చిన్న గడ్డం పెంచుకునే వాళ్ళు కొందరు, నేను బిషప్ని, లేకపోతే నేను ఇది ఆర్క ఏ బిషప్ అంట, ఇంకా రకరకాల పేర్లతో పిలుచుకుంటుంటారు లోకంలో. ఏ పేరుతో పిలవనండి, డేకన్ అని పిలుచుకోనివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ద చర్చెస్ అని పిలుచుకోనివ్వండి, లేకపోతే ఇంకేదన్నా డయాసిస్ హెడ్ అని పిలుచుకోనివ్వండి, ఏ పేరుతో పిలవండి. ఒక విశ్వాసి నుండి, ముఖ్యంగా సమర్పించబడిన సేవకుడు అనబడిన వ్యక్తికి ఉండవలసిన ఆ రుజువులు, అతని యొక్క జీవితంలో రుజువు చేసే అంశాలని మనం అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం ద్వారా మనం ఈ రోజున దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయము 10వ వాక్యంలో పౌలు గురించి కొరింథీ సంఘంలోనికి కొందరు వచ్చి చెప్తున్నారు. కొందరు వచ్చి చెప్తున్న మాటలు ఏంటంటే, అతని పత్రికలు ఘనమైనవి, బలీయమైన బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. పత్రికలేమో చాలా బలంగా ఉన్నాయి, పదాలేమో చాలా కఠినమైన పదాలే ఉన్నాయి. కొరింథీయులారా, మీకు రాసిన పత్రికల్లో కొందరు వేషగాళ్ళు వచ్చారు. దొంగ అపోస్తలులు వేషం వేసుకుని వచ్చి కొరింథీ సంఘాన్ని చెరుపుతున్నారు. ఆ కొరింథీ సంఘంలో చాలా పరిశుద్ధమైన సంఘం. 4 సంవత్సరాలు చాలా పరిశుద్ధంగా ఉంది ఆ సంఘం. 4 సంవత్సరాలు గడిచే లోపుగా దొంగ బోధకులు సంఘంలో ప్రవేశించి, శరీరానికి పెద్ద విలువ లేదు, ఆత్మకే చాలా విలువ, శరీరంతో ఏం చేసినా తప్పేం కాదు, ఆత్మే దేవుడి దగ్గరికి చేరేదని శరీరంతో పాపం చేయడానికి విశ్వాసాన్ని ప్రోత్సహించారు కొందరిని. ఇంకొక రకమైన బోధ ఏంటంటే, ఇంకొక ఎక్స్ట్రీమిటీ ఏంటంటే, అసలు శరీరం చాలా పరిశుద్ధంగా కాపాడుకోవాలి, శరీరాన్ని చాలా పరిశుద్ధంగా కాపాడుకోవాలి, ఈ శరీరం దుష్ట శరీరము, దీన్ని హింసించుకోవాలి, దీన్ని హింసించుకొని శరీరాన్ని బాగా నలగొట్టుకోవాలని కొరడాలతో కొట్టుకొని శరీరాన్ని కింద పడుకొని, ఏమండి ఈ శరీరానికి ఉపవాసాలు ఉండి ఈ శరీరాన్ని క్షీణింప చేసుకుంటేనే పరలోకం అని చెప్పేవాడు ఒకడు. శరీరంతో ఏ పాపం చేసినా తప్పు లేదు, ఆత్మే ప్రభువుకి ఇష్టమైందని బోధించే ఒక బోధ ఒకటి. వీటికన్నీ పేర్లు కూడా అవన్నీ చెప్పుకునే టైం మనకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాదు, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పే బోధ ఒకటి. ఆత్మ పెద్దగా అంత పట్టింపోయింది కాదు, మనం దేవుని పోలిక అంటే ఈ బాడీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ బోధించే బోధ. బాడీ అనేది చాలా అసహ్యమైంది, దీన్ని నలగొట్టండి అని బోధించే ఆత్మ చాలా ఇంపార్టెంట్ అని ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఈ శరీరాన్ని హింసించుకునే బోధ ఒకటి ఉంది. శరీరంతో ఏ పాపమైనా చేయొచ్చు, ఆత్మ ఇంపార్టెంట్ అని చెప్పి శరీరంతో పాపం చేసిన మాటలు ఏమిటనంటే, అతని పత్రికలు ఏమో ఘనమైనవిగా ఉన్నాయి, బలీయమైనవిగా ఉన్నాయి, కానీ అతని శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిది, పనికిరానిది అని పౌలు గారు ఏ కొరింథీ సంఘాన్ని అయితే పౌలు గారు స్థాపించారో ఆ స్థాపకుడు గురించే అనేకులు వచ్చి పౌలు గారి యొక్క అసలు సేవకుడే కాదని ప్రకటిస్తున్నారు. సేవకుడే కాదని ప్రకటించడం పౌలు గారు విన్నాడు, కొరింథీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. మీరు ఈ విధంగా మీ దగ్గరకు వచ్చి కొంతమంది బోధిస్తున్నారని నేను విన్నాను అంటూ కొన్ని విషయాలు చెప్తున్నాడు ఆయన. ఎవరు బోధిస్తున్నారు ఈ సంగతి అంటే 13వ వాక్యంలో ఉంది, 11వ అధ్యాయం 2 కొరింథీలో. అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని వాని పరిచారకులు నీతి పరిచారకుల వ్యవస్థలతోని కొన్ని రుజువుల్ని ఆయన బయట పెడుతున్నాడు, బయలుపరుస్తున్నాడు. ఆయన ఏమి మనలాగా రెవరెండ్ సర్టిఫికెట్ చూపించట్లేదు, పాస్టర్ సర్టిఫికెట్ చూపించట్లేదు. నేను పలానా దగ్గర చదువుకున్నానని సర్టిఫికెట్స్ ఏం ఆయన రుజువుగా చూపించట్లా. నేను అపోస్తలుని సేవకుని ఎలా అవుతానో ఒక 3 విషయాలు మీతో పంచుకుంటానంటూ కొరింథీ సంఘంతో పంచుకుంటున్నాడు. ఈ విధంగా నేను చేశానా లేదా, నేను చేశానంటే దేని కొరకు,
నేను ప్రయాసపడ్డానంటే మీ మీద ఉన్న ప్రేమతోనే. ఏ విధము చేతనైనను 2 కొరింథీ 11 రెండో వాక్యం రాయబడింది, పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనసుల్ని ఎక్కడ మోసం చేసి మిమ్మల్ని పాపం వైపు లాగుతుందోనేమని భయపడుతున్నాను. నేను మీ ఎడల ఎలాంటి కోరిక కలిగి ఉన్నానంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్న మీరు ఆయనతో ప్రదానం చేయబడ్డారు. ఒక రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకి వస్తాడు. ఆయనతో ఆయన నమ్మిన మనకు వివాహం కావాలి. మనము సంఘము వధువు, ఆయన పెళ్లి కుమారుడు. సంఘమైన వధువు పెళ్లి కుమారుడైన యేసుని కలవటానికి మేఘాల మీదకి వెళ్ళాలి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13వ వాక్యం నుంచి రాయబడినట్లుగా ఈ వధువు వరుడు మీట్ అయ్యే స్థలం ఏంటంటే మేఘాలు, ఆకాశ మండలం. అక్కడ నుండి తన వధువైన సంఘం అంటే మనల్ని తీసుకొని పరలోకానికి వెళ్తాడు. ఈ వధువు సంఘంగా మనల్ని ప్రభు ఇప్పుడు ప్రదానం చేశాడు. దేవుడు క్రీస్తుతో మనం ప్రదానం చేయబడ్డాం. ఈ వివాహం జరిగే లోపు, వివాహం ఎప్పుడు జరుగుతుందంటే ప్రభు 2వ రాకడలో జరుగుతుంది. ఆ 2వ రాకడ వచ్చే లోపుగా విశ్వాసులమైన మనల్ని భ్రష్టులుగా చేసి సాతాను నిత్య నరకాగ్నికి ఎక్కడికి వారసులుగా చేస్తాడేమోనని అపోస్తలుడైన పౌలు తాను స్థాపించిన సంఘాల గురించి భయపడుతూ వాళ్ళకి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికల్లో భాగమే కొందరు వచ్చి ఆ కొరింథీ సంఘంలో ఒక దొంగ బోధ ఏమని చేస్తున్నారంటే, అసలు పౌలు అపోస్తలుడే కాదు, అతనికి ఎలాంటి అధికారం లేదు, ఆయన చెప్పిన వాటిని మీరు ఏమి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం, నమ్మాల్సిన అవసరం లేదు అని పౌలు యొక్క అపోస్తలత్వాన్ని తిరస్కరిస్తే, పౌలు గారు ఉన్నప్పుడు చెప్పిన దేవుని వాక్యపు నీతి ఏది ఉందో తెలుసండి. మీరు దేహాలు దేవుని ఆలయము, మీరు పరిశుద్ధంగా కాపాడుకోండి, దేహం చాలా ఇంపార్టెంట్, పాపం చేయకండి, త్రాగకండి, వ్యభిచారం చేయకండి, జారత్వం చేయకండి, కలహాలు పెట్టుకోకండి, చాలా విషయాలు ఆయన స్థాపించినప్పుడు చెప్పి వెళ్ళాడు. మొదటి పత్రికలో కూడా రాశాడు. ఎప్పుడైతే వీళ్ళు ఈ మాటలు దొంగ బోధకులు చెప్తున్నారో, ఈ కొరింథీ విశ్వాసుల్లో అసలే బయట లోకమంతా పాపంతో ఉంది. కొరింథీ అంటేనే పాపం. ఒక చెడిపోయిన వ్యక్తిని నువ్వు కొరింథరా అంటారట. అంత చెడిపోయిన పట్టణం అది. అసలే పాపంతో బయట పట్టణం ఉంది. కొంచెం కొంచెం సంఘంలోకి పాపం ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఈ వేషగాండ్రు, సాతాను దూతలు, దొంగ అపోస్తలుల దొంగ బోధకులు తయారై పౌలు గారి యొక్క అపోస్తలత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అతను అపోస్తలుడే కాడు, అతను చెప్పిన బోధే కరెక్ట్ కాదు అని మేము ఒక బోధ చెప్తామని చెప్పి బోధ స్టార్ట్ చేసి కొరింథీ సంఘాన్ని టోటల్ గా పాప పంకిలం చేసేశారు. ఈ సంగతి తెలిసిన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ మాటలు సెలవిస్తున్నాడు. నేను అపోస్తలులు కానని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, నేను ఎలా అపోస్తలునో, మిమ్మల్ని నేను ఎలా ప్రేమించానో, మీరంటే నాకు ఎంత ఇష్టమో నేను మీకు తెలియజేస్తానని చెప్పి తన అపోస్తలత్వానికి రుజువు కనబరుచుకుంటున్నాడు. ఈ రోజున సేవ చేసే మనము ఇలాంటి రుజువులు మనకున్నవా? అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. పౌలు గారి జీవితంలో చాలా రుజువులు ఉన్నాయి. మన జీవితంలో కనీసం ఈ మార్గాల్లో మనం సాగుతున్నామా అనే విషయాన్ని రోజున ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది పౌలు గారు కష్టపడి పని చేశాడు, కష్టపడి సేవ చేశాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను కష్టపడి మీ ఆత్మల్ని సంపాదించాలని నేను కష్టపడి సేవ చేశాను. కష్టపడి సంతోషంతో నేను మీకు ప్రకటించాను. ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ వాట్? పవిత్రురాలైన కన్యకనుగా క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేయాలని నేను ప్రయాసపడ్డాను, బహుగా ప్రయాసపడ్డాను. ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన అపోస్తలుల కంటే కూడా పేతురు
ఈ 11 మంది అపోస్తలుల కంటే కూడా ఎక్కువ నేను ప్రయాసపడ్డా. అది బోస్టింగ్ కాదు, తన తలకుడి కాదు చేసేటప్పుడు బయట ఎక్కడ చెప్పట్లే, ఆయన ఆ సంఘానికి రాస్తున్నాడు. నేను మిగిలిన అపోస్తలుల కంటే లేశ మాత్రం కూడా తక్కువ వాడిని కాదు. వారికంటే కూడా ఆత్మల్ని సంపాదించుట కొరకు, రక్షణ పొందిన మిమ్మల్ని పాలన చేయటం కొరకు, అదేవిధంగా మీకు బోధించాను, పెళ్లి కుమార్తెగా మిమ్మల్ని సిద్ధపరచడం కొరకు. నేను ఎలా చేశాను ఆ పరిచయాన్ని మొట్టమొదటి ఆయన చెప్తున్నాడు 11:7లో, మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించొచ్చు, నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసి తినా. నన్ను నేనే తగ్గించుకొని పాపం చేసిన మీకు దేవుని సువార్తను నేను ఉచితంగా ప్రకటించాను. కొరింథీ సంఘంలో పౌలు గారు ప్రవేశించినప్పుడు అక్కడ రక్షింపబడిన వారు లేరు, రక్షింపబడిన వారు కూడా దాతృత్వం కలిగిన వారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలు, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో మీరు 1 నుండి 3-4 వాక్యాలు చూస్తే అక్కడ ఆయన గుడారాలు కుడుతూ పరిచర్య చేసినట్లుగా మనం చూడగలం. అదేవిధంగా అపోస్తల కార్యాలు 16-17 అధ్యాయంలో కూడా ఆయన కష్టపడి పని చేస్తూ సువార్త ప్రకటించినట్లుగా చూడగలం. అదేవిధంగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో కూడా మనం ఆ పదాన్ని చూడగలం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 4, 5, 6 వాక్యాల చివరి వరకు చూసినట్లయితే, మేము కష్టపడి ఒక తండ్రిగా ఒక తల్లిగా మిమ్మల్ని ఆదరిస్తూ సువార్త పరిచర్య చేశాం. రక్షింపబడిన వారినేమో తల్లి పాలిచ్చి పెంచినట్టుగా పెంచాం, తండ్రిలాగా గద్దించాను. మీకంటే ముందుగా ఫిలిప్పీలో బహు హింసలు పడ్డాను, అయినా నేను ఇంటిలో మౌనంగా ఉండలేకపోయాను. ఫిలిప్పీలో అవమానాలు పడ్డా కానీ తెస్సలోనిక సంఘస్థులారా మీ దగ్గరికి నేను వచ్చాను. మేము మా స్వహస్తాలతో, అక్కడ రాయబడిన తెస్సలోనిక ఫస్ట్ తెస్సలోనికన్ 2వ చాప్టర్లో నా స్వహస్తాలతో కష్టపడి సంపాదించి సువార్త ప్రకటించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచితంగా సువార్త ప్రకటించాననే పదాన్ని ఇక్కడ ఆయన వాడుతున్నాడు. అయితే అందరికి ఉచితంగా సువార్త ప్రకటించడం అనేది ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళకి సాధ్యం అవుతుంది. ఉద్యోగం చేసి వ్యాపారం చేసుకునే వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు ఎక్కడైనా కానుక ఇచ్చినా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా వారు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ దైవ సేవకుడికి ఇవ్వాలి. అంతేగాని ఆ సొమ్ముని ఖర్చు పెట్టే అధికారం కానీ, ఆ సొమ్ముని తన గృహంలో వినియోగించుకునే అధికారం కానీ ఉద్యోగము వ్యాపారం చేసే ఒక సేవకుడికి ఉండదు. ఈ విషయంలో చాలా మంది అటు ఉద్యోగం ఇటు సేవ రెండింటి ద్వారా సంపాదించే వారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. చాలా తప్పేది. ఒకవేళ అతను ఉద్యోగం చేస్తూ కానుకలు వచ్చినా, సంఘం పెడితే కానుకలు వచ్చినా, ఆ కానుకల్లో ఒక్క పైసా కూడా అతను తాకటానికి అధికారం లేదు. తన కుటుంబ పోషణకి దేవుడు తనకు ఉద్యోగం ఇచ్చాడు కనుక ఆ పైసలు యాజ్ ఇట్ ఈజ్ గా దేవుడి సేవలోనే ఖర్చు పెట్టాలి. ఆ సంఘంలో ఉన్న పేదవారికో లేకపోతే ఆ సంఘంలో ఉన్న రకరకాల దేవుని సేవ అవసరాలకు ఖర్చు పెట్టాలి తప్ప, సువార్త సభల కోసం ఖర్చు పెట్టాలి తప్ప, తాను తన కుటుంబము తినే అర్హత, ఉద్యోగము వ్యాపారం చేసుకుంటూ చేసే సేవకుడికి అవకాశం, అధికారం లేదు. ఇది నేను నేర్చుకున్న సత్యం. ఆ విధంగా నేను ఉద్యోగం చేస్తూ సాక్ష్యం చెప్పే సమయంలో ఆ విధంగా బ్రతికాను. ఆ విధంగా నాకు వచ్చిన ఎవరైనా చిన్న కానుక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే రిజెక్ట్ చేసేవాడిని. బలవంతంగా జేబులో పెడితే నేను తీసుకొచ్చి నా దైవజనులకు ఇచ్చేవాడిని. ఏమిటిదంటే, నేను ఎక్కడ పలానా చోట సాక్ష్యం చెప్పడానికి వెళ్తే కానుక ఇచ్చారు. నువ్వు తీసుకోవచ్చు కదా అంటే, నేను తినకూడదు కదా, నాకు ఉద్యోగం ఉంది కదా, నా పెట్రోల్ నా ఉద్యోగంతో పోయించుకుంటాను.
తినకూడదు కదా, వాక్యం చెప్పట్లేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో ఉచితంగా సువార్త ప్రకటించినట్టుగా చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే 8వ వాక్యంలో మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వల్ల జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలి వాడనైతిని. ఇక్కడ దొంగిలించడం అనేది మామూలుగా వాడే పదం, కానీ ఈ కొరింథీ సంఘంలో సువార్త చేసేటప్పుడు నేను మాసిడోనియా సంఘాల వలన కానుకలు తీసుకున్నాను. మాసిడోనియా సంఘం వారు వచ్చి వారు కొంచెం కానుకిస్తే దాన్ని ఖర్చు పెట్టాను. నేను గుడారాలు కుడుతూ కూడా సువార్త చేశాను. కానుక తీసుకున్నాడు, సేవకే ఖర్చు పెట్టాడు. గుడారాలు కుట్టాడు, సేవకే ఖర్చు పెట్టాడు. ఆయన కుటుంబం లేదు కనుక, మన కుటుంబం ఉంది కాబట్టి మనం ఒకవేళ ఉద్యోగం చేసేవాళ్ళం అయితే మనం కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటాం. ఉద్యోగం చేస్తే ఇచ్చిన కానుకను దేవుని సేవలో ఖర్చు పెడతాం. లేదు ఫుల్ టైం సేవకుడు అనుకోండి, ఖచ్చితంగా కానుకని సంఘానికి వాడచ్చు, కుటుంబానికి కూడా వాడచ్చు. ఎంత వాడుతున్నాము, ఎలా వాడుతున్నాము అనేది దేవుడికి లెక్క అప్పగించాలి. ఒక అతను ఒక ఊరికి వెళ్తే విజయనగరం జిల్లాలో, అన్న ఇది మా సంఘం అని చూపించాడు. ముందు ఇల్లు చూపించాడు, తర్వాత సంఘం అని చూపించాడు. ఇల్లు చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది. సంఘం కూడా చక్కగానే కట్టుంటాడులే, కనీసం రేకులతోనైనా కట్టుంటాడు అనుకున్నాను. ఇది మా సంఘము అంటుంటే నాకు కనపట్ల చర్చి. ఎక్కడుందబ్బా చర్చి, ఇంత చర్చి అంటున్నాడంటే, వెనుకటి రోజుల్లో మా పల్లెటూళ్ళలో ఎట్లంటే నా మాట నేను జూమ్ లో చెప్పకూడదు, కానీ చాలా చిన్న గుడిసె, చిన్నది. ఆ రోజు నేను కామెంట్ చేసింది వేరు, అది మీకు నేను చెప్పట్లేదు. ఎంత భయంకరంగా ఉందంటే నేను కూడా తల ఉంచుకొని ఆ చర్చిలోకి వెళ్ళాలి. నాతో చెప్పిన పాస్టర్ గారు ఇంకా పడుకుంటాడు. మరి ఆయన ప్రతి ఆదివారం ఎలా వెళ్తున్నాడు నాకు తెలియదు. ఆయన ఇల్లు అద్దిల్లు కాదు, చాలా పెద్ద ఇల్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన సేవకు సమర్పించుకున్నాం అని చెప్పి దేవుని మందిరాన్ని అవమానకరంగా ఉంచటం అనేది నిజమైన దేవుని యొక్క సేవకుడి లక్షణం కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవసరమైతే సంపూర్ణమైన సేవ చేసే సేవకుడు కూడా ఉచితంగా కొన్ని సందర్భాల్లో సేవ చేయగలగాలి. నాకు కానుకలు వస్తేనే సేవ చేస్తానంటే కాదు, కొన్ని సందర్భాల్లో చేయగలగాలి. కొన్ని సందర్భాల్లో శ్రమ పొందాలి. తినొచ్చు, తినకపోవచ్చు, ఒక్కోసారి ఉండకపోవచ్చు. చాలా కష్టపడి సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మహాభక్తులంతా చాలా శ్రమపడి సేవ చేసిన వాళ్ళే. మీలో చాలా శ్రమపడి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. పౌలు గారు తన అపోస్తలత్వాన్ని రుజువు చేసుకుంటున్నాడు. నేను గుడారాలు కుట్టి సేవ చేశాను, మాసిదోనియా సంఘాల ద్వారా కానుకలు తీసుకొని సేవ చేశాను, మీకు ఉచితంగా సేవ చేశాను కొరింథీ సంఘమా. మిగిలిన సంఘాలన్నీ కూడా చాలా చోట్ల కానుకలు ఇచ్చినాయి, నో డౌట్. అందులో అయిన సేవకే ఖర్చు పెట్టాడు, తీసుకోవద్దు అనేది లేదు. ఖచ్చితంగా నూర్చడి ఎద్దు తప్పనిసరిగా జీతానికి పాత్రుడే, అర్హత ఉంది. కానీ దానినే రైట్ గా తీసుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సేవ చేయటం అనేది అపోస్తలత్వానికి, సేవకుడికి రుజువు కాదు. ఒక దైవ సేవకుడు చెప్తాడు, నాకంటే పేదవాడి ఇంటికి నేను వెళ్ళినప్పుడు అతనిచ్చే 100 రూపాయలు 500 కానుక తీసుకోవడం కూడా ఆయన చెప్పటం అయితే, నేను మీకు చెప్పదే అంత ధైర్యం చెప్పలేను, ఆయన చెప్పటం అయితే పాపం అంటాడు. ఒక చిన్న రేకుల షెడ్కి వెళ్ళి ఒక బిల్డింగ్ లో మంచి స్థితిలో ఉన్న ఒక సేవకుడు ఒక చిన్న రేకుల షెడ్, చిన్న గదిలు 2, ఒకే గది, పాపం భార్య భర్త మన సంఘానికి వస్తున్నారు అనుకుందాం. వాళ్ళు కుటుంబ దర్శనానికి మనం వెళ్ళాం, ప్రార్థనకి వెళ్ళాం, వాళ్ళు పిలిస్తే వెళ్ళాం. వాళ్ళు ఇస్తే ఆయన అంటాడు, ఆయన చెప్పిన మాట, బెంగళూరులో సేవకుడు జాక్ పూరేన్ గారు, పేరు కూడా చెప్తున్నా. ఆయన చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు ఒక చాయ్ ఇస్తే తాగండి, కానీ వాళ్ళు ఇచ్చే కానుకను పొరపాటును కూడా మీరు తీసుకుంటే అది క్షేమం కాదు. ఒకవేళ వాళ్ళు బలవంతం చేస్తే రేపు ఆదివారం వచ్చినప్పుడు మందిరంలో వేయండి అమ్మా, నేను మాత్రం తీసుకోను అని చెప్పగలిగే సేవకుడిగా నువ్వు ఉన్నావా అని ప్రశ్నిస్తున్నాడు ఒక సందేశంలో. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన బోధ చాలా
ఇంకా ఘనంగా ఉంటుంది అనుకోండి. ఆయన జీవితం కూడా అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం జీతానికి పాత్రులము. ఖచ్చితంగా కానుకలు కుటుంబానికి ఫుల్ టైమ్ మినిస్ట్రీలో వాళ్ళు వాడొచ్చు. పార్ట్ టైమ్ మినిస్ట్రీ వాళ్ళు వాడకూడదు. సేవకే వాడాలి. పౌలు గారు ఫ్రీగా సువార్త ప్రకటించాడు కొరింథీ సంఘానికి. చేతులతో కష్టపడి తెస్సలోనిక సంఘంలో కూడా సేవ చేశాడు. ఆ తర్వాత కానుకలు వస్తా ఉండొచ్చు. ఇంకా కష్టపడి పని చేయాల్సిన అవసరం లేని పరిస్థితి కూడా వస్తుంది ఒక్కోసారి. నా చుట్టుపక్కల కూడా కొంతమంది మేస్త్రి పని చేసుకొని సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. నమ్మకంగా ఉన్నోళ్ళు ఉన్నారు. కాదని నేను అంటల్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారి అపోస్తలత్వం రుజువు ఏంటంటే అతను కష్టపడి పని చేశాడు. రెండవది, అపోస్తలత్వానికి సేవకత్వానికి రుజువు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాడు. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించానని చెప్తున్నాడు ఆయన. మనము క్రీస్తు కొరకు ఆయనన్ని శ్రమలు అనుభవించిన అవసరంలా. ఒకరోజు నేను సువార్త ప్రకటిస్తుంటే ఒకే ఒక సందర్భం నాకు జరిగింది. ఎందుకంటే ఎక్కువ జరగలేదు. ఎందుకంటే దేవుడు జరగనీయలా. ఎందుకంటే నేను బలహీనుడు కాబట్టి నన్ను ఎవరు తిట్టినా సహించలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా తిట్టించుకొని పెరిగిన వ్యక్తిని కాదు గనక ఇంతవరకు ఎక్కడ పబ్లిక్ లో నన్ను తిట్ల. ఒకే ఒక చోట విజయనగరం జిల్లాలో ఒక వ్యక్తి, ధర్మారెడ్డి అని ఒక వ్యక్తి, స్టేజ్ దిగరా నీ అంత తేలుస్తా, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం వచ్చిన కాపాడలేడు నిన్ను అన్నాడు. ఫస్ట్ టైం నా లైఫ్ లో వ్యతిరేకత చూసింది ఫస్ట్ టైం. ఇక ముందు ఏముంటుందో తెలియదు నాకైతే. ఎందుకంటే రాజబాబు అన్న ప్రార్థన చేసినట్టుగా భయంకరమైన దినాలు రాబోతున్నాయి, నో డౌట్ అందులో. ఫస్ట్ టైం నా లైఫ్ లో నాకు చాలా బాధ అనిపించింది. ఎవరితో అరే అనిపించుకున్నాను కూడా కాదే అనిపించింది. వాక్యం స్టార్ట్ చేశానో లేదో అంతే. యేసు రక్తం గురించి వాక్యం స్టార్ట్ చేశా. కేకలేస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న పాస్టర్లు వెళ్ళారు, సర్దుబాటు చేయడానికి చూశారు, అయినా ఆగట్లేదు. నేను ప్రార్థన చేసుకుంటూనే వాక్యం చెబుతూనే ఉన్నా. 2000 మంది నా ఎదురుగున్నారు. సడన్ గా నా దగ్గరకు వచ్చాడు. కొట్టడానికి వచ్చాడేమో అనుకున్నా. నన్ను క్షమించు, నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయమంటున్నాడు స్టేజ్ ఎక్కి. ఆశ్చర్యం వేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను సిగ్గుపడి ఉంటే ఈ రోజున మీకు ధైర్యంగా సువార్త ప్రకటించే ధైర్యం నాకు ఉండేది కాదు. దేవునికి స్తోత్రం. నాకు నాకు కలిగింది చిన్నదే. కానీ పౌలుగా మీరు ఎన్నో పడి ఉంటారు, ఎన్నో అవమానాలు పడి ఉంటారు సేవకులు. ఇక సువార్త ప్రకటిస్తున్నందుకు, ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు నా కుటుంబ పరిస్థితులు, నాకు ఎదురైన పరిస్థితులు చాలా ఉన్నాయి అనుకోండి. అది వేరే సందర్భం. అది చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. మా వివాహాలకు రానని చెప్పి నా సొంత చెల్లెలే, నీ కూతురు పెళ్లికి మేము రాము, ఎందుకంటే మీరు క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తున్నారు కనుక అన్ని స్వయంగా నా ముఖాన్ని కార్దిస్తే చెప్పింది మా చెల్లెలు ఒకటి. ముఖానే. చాలా ఘోరమైన సంగతి. కానీ నేనేం పట్టించుకోవాలా, నవ్వుకుంటూ వెళ్ళిపోయా. నా కూతురు పెళ్లి జరిగింది. నా తమ్ముళ్ళు అందరూ వచ్చారు. ఒక చెల్లెలు వచ్చింది, మిగతా వాళ్ళు రాలా. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా కొడుకు పెళ్లికి మాత్రం అందరూ వచ్చారు. చాలా సంతోషం. ఉంటాయి ఇలాంటి అవమానాలు కొన్ని. నా స్థాయిలో నేను పడ్డాను, మీ స్థాయిలో మీరు పడుతున్నారు. పౌలు గారి స్థాయిలో ఎంత ఘోరం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 23వ వాక్యం చదువుతారమ్మా. 2 కొరింథియన్స్ 11th చాప్టర్ ఏమండి 23వ వాక్యం నుండి చదువుదాం. 23. క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తంతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదల్లోను, దొంగల వలనైనను ఆపదల్లోను, నా స్వజనుల వలనైనను ఆపదల్లోను, అన్యజనుల వలనైనను ఆపదల్లోను, పట్టణంలోను ఆపదల్లోను, అరణ్యంలోను ఆపదల్లోను, సముద్రంలోను
ఏంటి సార్? ఎక్కడగా దేవునికి స్తోత్రం కలుగును. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే టోటల్ గా ఆయన జీవితం మనం చూసినట్లయితే సముద్రంలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, ఏమండి అన్నజనుల వల్ల ఆపదలు, సహోదరుల వల్ల ఆపదలు. సరే, అవన్నీ కనుక మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చదివితే సహోదరులు అనబడే వాళ్ళ వల్ల ఆపదలు, అన్యజనుల వల్ల ఆపదలు, అరణ్యంలో, సముద్రంలో, ఏమంటే అక్కడ నదులు అనేది ఒకటే ఇంక రాయలేదు అనుకుంటా, అంతే. ఏమండి దొంగల వల్ల ఆపదలు, ప్రయాణాల్లో ఆపదలు, ఏమండి స్వజనుల వల్ల ఆపదలు. మనమేమి ఎక్సెప్షన్ ఏం కాదండి. స్వజనుల వల్ల ఆపదలు. బెత్తాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు గారిని రాళ్లతో కొడితే చనిపోయాడు అనుకొని కొందరు ఆయన ఇంకా కొన ఊపిరి ఉన్నప్పుడే తాళ్లతో కట్టి దింపేశారు. తాళ్లతో కట్టి అతన్ని కాపాడారు కొంతమంది సహోదరులు. 14వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల్లో మనం చూసినట్లయితే ఆయన్ని కొట్టారు, చనిపోయాడని కోని కూడా వెళ్ళిపోయారు. ఒక రకంగా చనిపోయాడు కూడా ఆయన. ఆ సందర్భమే 2 కొరింథీయులు 12th చాప్టర్లో నేను 3వ ఆకాశంకి ఎక్కి వెళ్ళాను, నేను అనట్లేదు, ఒకతను నాకు తెలుసు, అతను దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాడు, ఆత్మలో వెళ్ళాడో శరీరంతో వెళ్ళాడో నాకు తెలియదని తను తగ్గించుకోవడం. 12వ అధ్యాయం 1 నుండి మీరు శ్రద్ధగా ప్రతి లైన్ చదవండి. పౌలు గారు ఎంత దీనుడో ఒకసారి ఆలోచించండి. 7వ వాక్యం 12:7లో మాత్రమే నేను అని పరిచయం చేసుకుంటున్నాడు. ఈ దర్శనం నాదే అని పరిచయం చేస్తున్నాడు. 12:7 వరకు కూడా ఆయనది ఈ దర్శనం అని ఎవరికి అర్థం కాదు. ఒకరిని ఎరుగుదును అంటున్నాడు. అంటే తను తాను బోస్ట్ చేసుకోవడానికి ఇష్టపడలా. అంత దీనుడు అనమాట. ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో, ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళాడో, అనేకులు మరణించారని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ 14th చాప్టర్ అపోస్తలుల కార్యాల్లో ఆ టైంలోనే ఒకవేళ అతను కోమాలో ఉండి పరలోకాన్ని చూశాడో తెలియదు, ఒకవేళ చనిపోయే ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళింది తెలియదు, ఒకవేళ ఆత్మ ఇంకా కొంతకాలం బ్రతుకు పౌలు, ఇంకా చాలా సేవ ఉంది, నువ్వు రోమా పట్టణానికి వెళ్ళాలని దేవుడే పంపించి ఉండొచ్చేమో తెలియదు. కానీ మొత్తం మీద బ్రతికుండగానే శరీరంతో కాదు కానీ ఆత్మలో పరలోకాన్ని చూసినట్లుగా మనం 2 కొరింథీయులు 12th చాప్టర్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డ, పర్సెక్యూటెడ్ క్రైస్ట్, క్రీస్తు కొరకు అవమానాలు సహించాడు కానీ ఎక్కడ రాజీ పడలా. ఈ రోజున యేసు ప్రభు సేవ చేసే మనము అన్ని జనుల మధ్య కానీ రాజకీయ నాయకుల మధ్య కానీ రాజీ పడేవారిగా మనం ఉండకూడదు. క్రీస్తుని ఎరగని వారి మధ్య ఎరుగనని వారముగా ఉండకూడదు, ఎరిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మణిపూర్లో హింసలు, వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు కనుక హింసించబడుతున్నారు. అనేక దేశాల హింసలు, ధైర్యంగా నిలబడ్డారు కనుక హింసించబడుతున్నారు. వారు నిజమైన సేవకులు, వాళ్ళ సేవకులకు రుజువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సేవకుడు నేను ఒక సర్టిఫికెట్ తీసుకొని బైబిల్ కాలేజ్ వస్తే సేవకుడు కాడండి. క్రీస్తు కొరకు అవమానాన్ని సహించగలగాలి. యేసు నామం ఎక్కడ అవమానపరచబడకుండా చూడాలి. ఎప్పుడు యేసునే ఘనపరచాలి, తాను తగ్గాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రోజున తమను ఘనపరుచుకునే వాళ్ళు ఎక్కువ మంది సేవకులు ఉన్నారు. నేను, నా భక్తి, నా శక్తి, నా సంఘం, నా మినిస్ట్రీ, నా పాటలు, నా పాట చూసావా ఎన్ని లక్షల మంది విన్నారో, నా ప్రసంగం చూసావా ఎట్ట క్లిక్ అవుతుందో. ఈ రోజున అతిశయించే వాళ్ళు, క్రీస్తుని మించి అంటే మేరకు మించి అతిశయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది సేవకుడికి రుజువు కాదు. అతడు సేవకుడు కాలేడు. సేవకుడు యొక్క రుజువు ఏమిటనంటే క్రీస్తు కొరకు అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, బాధలు పడ్డాడు, కొట్టబడ్డాడు, కానీ క్రీస్తుని తృణీకరించిన వ్యక్తి కాదు. ఫిలిప్పీ 1:18 అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. గలతీ 2:20 అంటాడు, నేను జీవించే జీవితం క్రీస్తు నాకు ఇచ్చిన బహుమానం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది సేవకుడు రుజువు అండి. సేవ చేస్తున్నానంటే ఈ రుజువులు మనకు ఉండాలి. అంటే రాళ్లతో కొట్టబడమని నేను చెప్పనండి. ధర్మారెడ్డి స్టేజ్ మీద నన్ను తిట్టాడు, నేను అవమానంతో దిగిపోయి మౌనంగా కారు ఎక్కల. నా దగ్గర కారు కూడా ఉంది రెడీగా, సువార్త ప్రకటించి. అంత మాత్రాన పౌలు యొక్క కాలి గోటికి కూడా సమానం కాను నేను. మీ జీవితంలో ఎన్నో అవమానాలు పట్టారు, ఇంకా ముందు కూడా అవమానాలు వస్తాయి. ధైర్యంగా ఉండండి.
ఎక్కడ కూడా రాజీ పడద్దు. డోంట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. థర్డ్ వరల్డ్ వార్ త్వరగా జరగబోతుంది. అంత్యక్రీస్తు బయలుపరచబడబోతున్నాడు. యెరూషలేములో మందిరం త్వరలో కట్టబడబోతుంది. సంఘం ఎత్తబడబోతుంది. దానికంటే కొంచెం ముందుగా మన విమోచన చాలా దగ్గరలో ఉంది. స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉందాం, నమ్మకమైన ప్రభు సేవ చేద్దాం. చివరిదిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది 2 కొరింథీ 12:9-10 ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, అందుకు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించుచున్నాను. ఈ చోట నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే క్రీస్తులో బలవంతుణ్ణి. నేను నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడతాను. అతిశయపడతానంటే బాగుండేది. సంతోషంగానే పదం వాడాడు, అడ్జెక్టివ్. బహు సంతోషంగానే పదం కూడా వాడాడు. ఏమండి, ఇదండి అపోస్తలుడి యొక్క రుజువు. అందుకే నేను అంటాను, పౌలు యొక్క కాలి గోటి కూడా నేను సరిపోను అంటాను. పాద ధూళి దులుపుట కూడా అర్హుడిని కాదు. ఇంక యేసుక్రీస్తుతో పోలిస్తే ఎక్కడో నేను. ఇది సేవకుడి యొక్క రుజువు అండి, విశ్వాస యొక్క రుజువు. సేవ చేస్తున్నామని సంవత్సరానికి ఒక బైబిల్ మార్చి, సంవత్సరానికి ఒక వాగ్దానం తీసుకొని, వాగ్దానాన్ని కళ్ళకద్దుకొని జేబులో పెట్టుకొని వాగ్దానాన్ని దండం పెట్టం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు కొంత కఠినంగా ఉండొచ్చు, కానీ సేవకుడికి రుజువు. ఆయనకి ఒక బలహీనత ఉంది శరీరంలో. అది గతంలో నేను కంటి జబ్బు అని చెప్పాను. అది కాకపోతే అవునని ఎక్కడా లేదు బైబిల్లో. కొందరు ఆయనకి విపరీతమైన తలనొప్పితో బాధపడే వాళ్ళు అంటారు. కొందరు ఆయనకి ఐ ప్రాబ్లం ఉంది కాబట్టి పెద్ద అక్షరాలతో రాశాడు అంటారు. కొందరు ఆయనకి ఇంకేదో బలహీనత ఉంది అని చెప్పేవాళ్ళు కొందరు ఉన్నారు. శరీరంలో ఇంకేదో ఒక పార్ట్లో ఇయర్ ప్రాబ్లం అని చెప్పేవాళ్ళు కొంతమంది భక్తులు ఉన్నారు. ఏది రుజువు లేదు. కానీ పౌలు గారి గురించి ఒక 200 ADలో ఒక 4 లైన్లు ఆయన గురించి రాశారు. పౌలు గారి గురించి వర్ణించింది ఏంటంటే, బట్టతల కలిగిన వ్యక్తి, పొట్టి వ్యక్తి, వంకర కాళ్ళు కలిగిన వ్యక్తి, మొన లాంటి ముక్కు కలిగిన వ్యక్తి. శరీరం ఏమో సౌష్ఠవంగానే ఉందంట. శరీరం ఏమో గుడ్ స్టేట్ లోనే ఉందంట బాడీ. బట్ స్మాల్ స్టాచర్ అంటే చాలా పొట్టివాడు. హుక్డ్ నోస్ అంటే సూది మొనలాగా తేలి ఇలా ఇక్కడ వంగి ఉంటది. పట్టతల, పొట్టోడు. అతను మనుషులకి ఆమ్ల, మనుషుల కంటికి పెద్దగా ఏమంటారు దాన్ని, మనుషుల కంటికి అంతగా నచ్చల. అందుకే వేషధారులు, దొంగ పుస్తలు వచ్చి కొరింథీ సంఘాన్ని చెరపడానికి చూశారు ఆయన ఆకారాన్ని బట్టి. ఆ పొట్టోడు ఇంత 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 పత్రిక రాసింది. ఇదంతా అబద్ధం. అసలు అతను అపోస్తలుడే కాడు. ఆ 10వ అధ్యాయం 2వ వాక్యంలో రాసింది, అతడు శరీర ప్రకారంగా నడుచుకొని వాడని. 2 కొరింథీ 10:2లో శరీర ప్రకారం నడుచుకొని వాడని చెప్తున్నారంటే అన్ని. ఇతనికి ఉన్న శరీరాశలు ఎవరికి లేవు, అసలు పనికిరాని సేవకని చెప్తున్నారండి. ఇదిగో నా అపోస్తలత్వం నా రుజువులు. మొదటగా నేను కష్టపడి శ్రమపడి సువార్త ప్రకటించాను. వీలైనంత వరకు ఉచితంగా ప్రకటించాను. కష్టపడి, చేతులతో కష్టపడి సువార్త ప్రకటించాను. దేవుని కొరకు ఎన్నో హింసలు, నిందలు, అవమానాలు భరించాను. మరణానికి కూడా వెనుకాడు లేదు నేను. మూడవదిగా నా బలహీనతలో ఎందే నేను బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుణ్ణి. ఉపద్రవాల్లో, ఇబ్బందుల్లో నేను సంతోషిస్తున్నానే కానీ క్రీస్తుకు దూరమైన వ్యక్తిని కాదు నేను. బలహీనతలో కూడా సంతోషించే సేవకుడు. ఆయనకు ఒకటి తెలుసు, రోమా 8:28 ప్రకారం ఏది జరిగినా సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది తప్ప తన బిడ్డకి దేవుడు కీడు చేయడని ఒక నమ్మకం కలిగిన వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆయన ద్వారా అనేక అద్భుతాలు, సూచక్రియలు కూడా జరిగినట్లుగా మనం 11వ అధ్యాయం 12
12వ అధ్యాయం 11 నుండి 13 వాక్యాల్లో మనం చూడొచ్చు. ఆయన ద్వారా అనేక సూచక్రియలు, అద్భుతాలు జరిగినట్టుగా. లుస్త్రలో బలహీన పాదాలు గలవాడు స్వస్థపరచబడ్డాడు. మరొక చోట ఐతుకు అనేవాడు చనిపోయిన వ్యక్తి బ్రతికించబడ్డాడు. అలా బ్రతికించబడాలని, మన సేవలో బ్రతికించబడాలని కోరుకోవడం సహజమే, కానీ అన్ని కార్యాలు జరగాల్సిన అవసరం లేదు. మన మంచి మనస్సాక్షితో ఉంటే మనం చేసే ప్రార్థన అనేక కుటుంబాలకు ఆత్మీయ ఆదరణ కలిగిస్తుందండి. దైవిక స్వస్థత ఒకవేళ కలగకపోయినా ఆత్మీయంగా వాళ్ళన్న పాస్టర్ గారు మా ఇంట్లో అడుగు పెడితే గొప్ప ధైర్యం వస్తుందయ్యా నాకు అని సాక్ష్యము మన విశ్వాసుల కుటుంబాల నుంచి రావాలి. అదే మనం నమ్మకమైన సేవ చేస్తున్నాం అనటానికి గుర్తు. ఇదంతా ఎందుకు చేస్తున్నాను నేను అని పౌలు గారు సెలవిస్తున్నాడంటే 2 కొరింథీ 19వ వాక్యం మధ్యలో చెప్తున్నాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, నా అపొస్తలత్వాన్ని ఎందుకు రుజువుపరుచుకుంటున్నానంటే, వారు దొంగ అపొస్తలులు, మీ క్షేమాన్ని కోరేవారు కాదు, మీలో పాపాన్ని ప్రోత్సహిస్తున్నారు, మిమ్మల్ని విపరీతమైన ధోరణులకు తీసుకెళ్తున్నారు, క్రీస్తు సువార్తను చెరిపెడి బోధ చేస్తున్నారు వాళ్ళు. మీరు గుర్తుపట్టండి, నేను ఈ విధమైన సేవ చేసిన వ్యక్తిగా ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, 19వ వాక్యంలో అంటున్నాడు, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాను, ఫర్ ఎవర్ ఎడిఫికేషన్, మీ క్షేమం కొరకు ఈ మాటలు చెప్తున్నాను. మీరు మోసపోవద్దండి, మీరు దొంగ అపోస్తలుల చేత మోసపోవద్దు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు, శరీరాన్ని పాడు చేసుకోవద్దు. మీ క్షేమాభివృద్ధి కొరకే నేను చెప్తున్నాను. ఆ పై వాక్యాల్లో తండ్రిలాగా చెప్తున్నాను, తండ్రిలాగా తల్లిలాగా చెప్తున్నాను. నా మాట ఆలకించమని తాను స్థాపించిన సంఘ బిడ్డలతో తాను బ్రతిమలాడుకుంటూ ఉత్తరం రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అపోస్తలుడు సేవకుడు యొక్క రుజువులు మనం ఈ చోట గమనించగలం. అటువంటి పరిచర్య మనం చేయాలని, అలాంటి నమ్మకత్వంతో కడవరకు ముందుకు దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ఎలీషా గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన తండ్రి, జూమ్ను ఏర్పాటు చేసి నడిపిస్తున్న మీ సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా మీ సేవకులను బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారానికి 3 దినాలు ప్రభు స్తోత్రాలు అయా తండ్రి, స్తోత్ర ఈ దినాల్లో అన్నిట్లో కూడా మీ కృప నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా తండ్రి నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు. మీ సేవకులు నిలబెట్టుకున్న శ్రేష్టమైన సందేశం అయ్యా తరిస్తూ మీరు వినిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న మాటలు ప్రతి హృదయంలో నాటబడి 30 60 100 ఫలించుటకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపండి, సహాయం చేయండి. జూమ్ లో ఉన్న ప్రతి సేవకులను బట్టి, ప్రతి విశ్వాసులను బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా. మీకు వందనాలు. వారి వారి అవసరతలు, అక్కర్లు మీరు తీర్చగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పిన ప్రతి మాట కూడా తండ్రి అపోస్తలుడైన పౌలు తండ్రి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా తరిస్తూ మా జీవితాలు కూడా నాయన ఆ విధంగా కొనసాగుటకు నీ కృప గురించి పరిపాలించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభువా మీ పాదాలు పరుచుకుంటుండగా మాకు తోడై ఉండి సహాయం చేసి మీ నామమున మహిమ పొందమని నిశ్చితమైతే తండ్రి స్తోత్రం. మళ్ళీ తిరిగి నాయన శనివారం కలుసుకోవటకు నీ కృపను గురించండి, దయపాలించి మీ నామానికి మహిమ పొందమని ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధ నామములోని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ లార్డ్ అండి. పాల్ మ్యాచెస్